చేస్తూ ఏంటి వారిని బానిసలుగా చేస్తూ వారి జీవితాల్ని నాశనం చేస్తూ ఉంటాయి కదా. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, ప్రభు అక్కడ ఉన్న వారితో ఆ కట్లు కూడా విప్పేయండి, ఏంటి ఆ చుట్టుబడిన ప్రేత వస్త్రాలన్నీ కూడా తీసివేయమని చెప్పి ప్రభు చెప్తున్నారు. ఏంటి ఒకవేళ ఈ రాత్రి సమయంలో బయట ఉన్నవారు కూడా ఒకవేళ మీరు దేని వలనైనా ఒకవేళ బందీలైపోయి బానిసలైపోయి ఏంటి ఒకవేళ మీరు కట్టబడి ఏంటి ఎవరు విప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏంటి ఎవరు విడిపించలేని పరిస్థితిలో ఒకవేళ మీరు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారు మిమ్మల్ని విడిపించగలరు. ఏంటి మిమ్మల్ని యేసు ప్రభువారు విమోచించగలరు, మిమ్మల్ని ప్రభు బాగు చేయగలరు, మిమ్మల్ని ప్రభు ఏంటి మీ జీవితాల్లో ఏంటి మిమ్మల్ని ఏ స్థితిలో అయితే మీరు బందీలైపోయినారో ఆ స్థితిలో నుంచి దేవుడు మీకు విమోచన కలిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచే గనుక యేసునందు విశ్వాసం. యేసు ప్రభు వచ్చాడు, లాజరు బయటికి రా అన్నాడు. సమాధిలో నాకు ఆ మాట వినబడింది. నేను ఉన్న పాటున బయటకు వచ్చేసాను. ప్రేత వస్త్రాలతో ఉన్న నన్ను ఆ వస్త్రాలు కూడా ఏంటి ప్రేత వస్త్రాల నుంచి కూడా యేసు ప్రభు నన్ను విడిపించాడని ఎవరు కనబడితే వాళ్ళకి అందరికీ కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడంట. కాబట్టి చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారంట, లాజర్ని ఏం చేయాలా, చంపేయాలి, లాజర్ని లేకుండా చేయాలని అనుకున్నారంట. అప్పుడు లాజర్ ఏం చేశాడంట, లాజర్ ఏంటి ఎక్కడికి వెళ్ళి తలుపులు వేసుకుందాం అనుకోలేదట. ఎందుకో తెలుసా, లాజర్కి ఇంకా చావు అంటే భయం లేదు. హల్లెలూయా. ఎందుకంటే చావుని చూసి వచ్చాడు. యేసు ప్రభు యొక్క మహిమ ఎంత గొప్పదో లాజరు చూశాడు. కాబట్టి ఇప్పుడు లాజరుకి ఏంటి మరణం అంటే భయం లేదు. మరణం అంటే ఇంకా భయం, అసలు భయపడ్డా లేదు. ఒకవేళ చంపాలనుకుంటున్నాను చంపేయండి అని చెప్పి ఏంటి ఎవ్వరికీ భయపడకుండా దేవుని కొరకు ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం ఇస్తూ ఆయన జీవితంలో ఆయన ఏంటి బ్రతుకుతున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏంటి ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో ప్రభు ఏం చేస్తాడు, మన భయములన్నిటిలో నుంచి కూడా మనం దేవుడు ఏం చేస్తాడు, విడిపి